చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి. ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. మరొకరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకొక తెలియదు. కానీ మన లిస్టులో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. आज सीपीएम माओवाइस्ट प्रतिबंधित संगठन जो है उसके 4 वरिष्ठ नेता अज्ञात छोड़ के भूमिगत गतिविधियों को छोड़ के बाहर आ गए हैं. सरकार के सामने आके लीगल और कॉन्स्टिट्यूशनल मीन्स काम करने के लिए बाहर आ गए हैं. इसमें टिप्पणी तिरुपति इलियास देव जी, इलियास कुम्मो दादा एक पोलिट ब्यूरो मेंबर हैं, पोलिट ब्यूरो के सदस्य हैं, सेंट्रल कमेटी के भी सदस्य हैं. और मल्ला राजरेड्डी, इलियास संग्राम ये भी सेंट्रल कमेटी के सदस्य हैं. बड़े चक्का राव, इलियास दामोदर ये स्टेट कमेटी मेंबर के दर्जे में हैं और ये भी तेलंगाना स्टेट कमेटी सेक्रेटरी के ओहदे पे काम कर रहे हैं. और नून नरसिम्हा रेड्डी इलियास गंगन्ना, इलियास सन्नू दादा ये भी स्टेट कमेटी मेंबर के ओहदे रखते हैं और तेलंगाना स्टेट कमेटी के सदस्य हैं. ये 4 लोग और बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं. और इसमें 3 जो है तेलंगाना के हैं और एक आंध्र प्रदेश के नेटिव वाले हैं. अभी जो अज्ञात में है, भूमिगत हैं, उन लोगों को भी हम लोग अपील करते हैं कि जल्द से जल्द बाहर आ जाएं. तेलंगाना के 11 लोग बाकी हैं अभी भूमिगत. और वो लोग भी हम जो हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी साहब जो अपील करे हैं उसको दोहराते हैं कि आप जल्द से जल्द बाहर आ जाए और लीगल मीन्स पे, कॉन्स्टिट्यूशनल मीन्स पे बाहर आकर काम करें. थैंक यू. లెఫ్ట్ ఓవర్ మీకు 11 మంది మీకు చెప్పిన చదివినా కదా పేర్లు. 0 మనకు లాస్ట్ మీరు అడిగారు ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్ ఏమో. లాస్ట్ టైం రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో ఆ తర్వాత 2-3 అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చినారు, చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవ్జీ కూడా కార్యదర్శి కాలే ఇంకా. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శి ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవ్జీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన నాజుకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారండి సార్? ఎస్ సార్. గణపతి గారు లొంగిపోతారని చెప్పి ఉదయం కొంత వార్తలు స్పెక్యులేషన్ వచ్చాయి, నిజమేనా సార్? స్పెక్యులేషన్ మీరే అంటున్నారు కదా, ఇట్లా చెప్తాం మనం. అంటే మీకు ఏమైనా సోర్స్ తెలిసిందా సార్? వస్తూ మంచిదే, వెల్కమ్ యూ. అట్లా చెట్లు వాడిపోయి చాలాసార్లు అయింది, ఆకులు వాడిపోయి చాలా వచ్చినాయి, కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. లేదంటేనా ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ ఇక్కడ సార్ రాహుల్ సార్ మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డు సే దట్, హౌ డు క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళదే క్వాలిఫై చేస్తారండి. దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు. ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించడం జరిగింది ఎదురుకాల్పులలో. కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నా నేను. ఈ టాక్టిక్స్ ఏం లేవండి. ఆయన పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కమిటీలో కదా. కాబట్టి పైనుంచి దండకరం నుంచి తెలంగాణకు వచ్చిండు, వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది కదా, విజయవాడ కంటే. అట్లా అట్లేదు కరెక్ట్ కాదు.